జేసు స్తుతింతుం. నిరంతర ప్రేమ మాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతుం. నిరంతర ప్రేమ నాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, మా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, మా మోక్షము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతుం. నిరంతర ప్రేమ నాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, సాక్షాత్తు కొద్ది నిమిషాల క్రితం వాక్కు ద్వారా ఇదిగో ఈ అప్పరూపాలలోనికి వెంచేసిన ప్రభువు మన మధ్యన ఉన్నాడు. దేవుడు సర్వోన్నతుడై ఉన్నప్పటికీ మానవాళి కొరకు చిన్నవాడిగా పరిగణింపబడి అల్పుడిగా ఎంచబడి పాపముగా ఆయన మన మధ్యకు వచ్చాడు. ఆ ప్రభువే ఇప్పుడు దివ్య సత్ప్రసాద రూపములు దివ్యవాణి టీవీ ద్వారా మన ఇంటిలోనికి, మన హృదయాలలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మొట్టమొదటి రోజు, నూతన సంవత్సరంలో
ఈ తొలి రోజు మనము ఊహించలేదు. బిషప్ గారు మనకు చెప్పారు ఏ విధంగా ఈ కరోనా సంక్షోభము మనిషిని వెంటాడి ఏడ్పించిన విధానం. ఆశలు ఆవిరి అయిపోయినాయి. బ్రతుకుతామా అన్న ఆలోచన కూడా మనకు వచ్చింది. అడుగు వేస్తే భయం. ఎటు నుంచి ఈ శత్రువు వస్తున్నాడో తెలియని విధానం. కనిపించని శత్రువును పోరాడవలసిన సమయము. కానీ ఈరోజు వాటన్నిటినీ పటాపంచలు చేసి ప్రపంచమంతా గడగడలాడిన సమయం. ఇవన్నీ గతిస్తాయి. ప్రభువుడైన నేను మాత్రమే నిత్యుడును అని ప్రభువు మరొక్కసారి నిరూపించుకున్నాడు. ప్రభువు మాత్రమే శాశ్వతుడు. కరోనా నా చిత్తము కాకపోయినప్పటికీ నేను సార్వభౌమాధికారుడను. కరోనా నా అధీనములో ఉన్నది అని చెప్పి మనందరినీ వాదార్చిన ప్రభువు ఇక్కడ ఉన్నాడు. ఆ సమయములో దివ్యవాణి టీవీ ద్వారా దివ్య సత్ప్రసాద ప్రభువు 40 రోజులు కూడా మనందరినీ పలకరించి ఓదార్పును ఇచ్చిన ప్రభువు ఇక్కడ ఉన్నాడు. మరొకసారి మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నూతన జీవితం, నూతన సంవత్సరం, నూతనత్వం. నేను మిమ్మల్ని నూతనంగా నూతనీకరిస్తాను అంటున్నాడు. అందుకే మొట్టమొదటిగా ప్రభువా, ఓ యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరములోనికి మమ్ములని నడిపించినందుకు, ఒక కొత్త ఆశను మాలో చిగురింప చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది అనారోగ్యమున బారిన పడ్డారు. మాలో కూడా కొంతమంది అనారోగ్యానికి పాలయ్యారు. అనారోగ్యము పాలై కరోనా బారిన పడి కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో నిన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థించగా మమ్మల్ని రక్షించిన దేవా నీకే వందనములు. లోకమంతా గిలగిలలాడిన సమయంలో నీవు మాత్రమే మమ్మల్ని రక్షించు దేవుడవని నీ దగ్గరకు వచ్చి మేము మొరపెట్టుకున్నప్పుడు ప్రభువా, మా కుటుంబములను మా ప్రాణములను కాపాడిన దేవా నీకే స్తోత్రము నాయన. యేసు ప్రభువా, దివ్య సత్ప్రసాద ప్రభువా, ఈ సమయములో మరొక్కసారి నీ నామము యేసు నామము అని ప్రకటించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు అనగా రక్షకుడు, మా రక్షకుడవు, మమ్ములను రక్షించేవాడవు, మమ్ములను కాపాడేవాడవు, మమ్ములను పోషించేవాడవు నీవు. ఈరోజు 8 రోజుల తర్వాత నీ నామము యేసు నామము అని ప్రకటించబడినది. ముందుగానే చెప్పిన విధముగా నీవు మమ్ములను పాపముల నుండి రక్షించు దేవుడు అని ప్రకటించుకున్న విధముగా ఈరోజు మాకు రక్షకుడిగా మా హృదయాలలోనికి రా ప్రభువా, మా జీవితాలలోనికి రా తండ్రి, మా కుటుంబాలలోనికి రా ప్రభువా. ఇదిగో లక్షలాది మంది ప్రజలు గృహాన్నే గుడిగా మలచుకొని నిన్ను మొరపెట్టుకునే ఈ సమయంలో, ఈ వేళలో యేసువా రా నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రతి మోకాళ్ళు వంగి నమస్కరిస్తూ ఉన్నది అని నీవు చెబుతూ ఉన్నందుకు మేము నమ్ముతూ ఉన్నాం ప్రభు. అవునయ్యా, నీ పేరున కరోనా తల వంచినది. వ్యాక్సిన్ని నీవు మాకు దయచేయబోతున్నావు. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి.
దేవా, ఈరోజు నీ తల్లి మరియ తల్లిని మాకు తల్లిగా ఇస్తూనే ఆమె నీ తల్లి, దేవుని తల్లి, దేవుని మోసిన తల్లి, దేవుని భరించిన తల్లి అని చెప్పి శ్రీ సభ అంతా విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్న ఈ సమయంలో నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా యేసయ్యా. ఆమెను మాకు తల్లిగా ఇస్తూ నీ తల్లి, దేవుని తల్లి అయిన ఆమె మాకు నువ్వు తల్లిగా ఇస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈరోజు మమ్మందరినీ కూడా మరియమ్మను చూడు, నేను ఆశీర్వదించాను, అనుగ్రహాలు పరంపరంగా ఆమెపై కురిపించాను. అవును ప్రభు, దేవుని తల్లి అయిన ఆమెపై నీ అనుగ్రహము సంపూర్ణముగా కురిపించి అనుగ్రహ పరిపూర్ణురాలా అని నీ దూతే చెప్పినది. మరియ మాతలో, దేవమాతలో ఆశీర్వాదాల దేవుడనైన నిన్ను మేము కనుగొనే ఈ సమయములో ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. తండ్రి దేవా నీకే స్తుతి, తండ్రి దేవా నీకే స్తుతి, తండ్రి దేవా నీకే మహిమ, తండ్రి దేవా మీకే మహిమ, తండ్రి దేవా నీకే ఆరాధన, తండ్రి దేవా మీకే ఆరాధన, తండ్రి దేవా నీకే ఆరాధన, తండ్రి దేవా నీకే ఆరాధన, ఆత్మదేవా నీకే స్తుతి, ఆత్మదేవా నీకే స్తుతి, ఆత్మదేవా నీకే మహిమ, ఆత్మదేవా నీకే మహిమ, ఆత్మదేవా నీకే ఘనత, ఆత్మదేవా నీకే ఘనత. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవుడు కుమారుని పంపించాడు, తల్లిని మనకు కూడా దేవమాతగా ఎన్నుకొని మనకిచ్చాడు. ఈరోజు త్రిత్వైక దేవుడు మనలో రక్షణను సాధించాడు, ఆత్మదేవుని కురిపించాడు. అందుకే ఈ సంవత్సరమంతా ఆ త్రియేక నామములో, త్రిత్వైక నామములో మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఆ ప్రభుని మనసారా స్తుతించుకుందాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, యేసు దేవా స్తుతి స్తోత్రము, 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 యేసు దేవా,
దేవా పవిత్రాత్మ స్తుతి స్తోత్రము 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 పవిత్రాత్మ 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 త్రియేక దేవా స్తుతి స్తోత్రము 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 త్రియేక దేవా త్రియేక దేవా త్రియేక దేవా తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు దేవా స్తుతి స్తోత్రము పవిత్రాత్మ స్తుతి స్తోత్రము త్రియేక దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు దేవా స్తుతి స్తోత్రము పవిత్రాత్మ స్తుతి స్తోత్రము త్రియేక దేవా స్తుతి స్తోత్రము కొంచెం సేపు మరొకసారి ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాటలను ఆయన వాక్కును సత్యము జీవము మార్గమునైన ఆయన వాక్కును మనము ఆలకించుదాం, ధ్యానించుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 33, 34వ వచనం. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనానికి ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, వాక్యము పలుకుతూ ఉంది. బాలుని గురించిన పలికిన మాటలు విని తల్లి తండ్రి ఆశ్చర్యపడ్డారు. ఈరోజు మరియ తల్లి మనందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. తన జీవితంలో దేవుడు చేసిన ఘనకార్యములను ఆమె ఎప్పుడు కూడా ఆ ఘనకార్యములను బట్టి ఆశ్చర్యపడింది. ఆనాడు పేతురు దివ్య రూపధారణ యేసు గావింపబడినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఈరోజు గత సంవత్సర కాలంలో మనందరము కూడా ఆశ్చర్యపోయేటట్లుగా ఆశ్చర్యకరుడైన దేవుడు మనందరిని ఎన్నో విధాలుగా దీవించాడు. అయితే ప్రియులారా, ఈ ఆశ్చర్యము అనేది మన జీవితంలో ప్రతి దినము ఒక భాగము కావాలి. అప్పుడే మనలో విశ్వాసము నిజము అని నమ్మగలం. మరియ తల్లి ఒక గొప్ప విశ్వాసి. అందుకే దేవుడు ఈరోజు ఆమెను మనకు మాతృకగా ఇస్తున్నాడు.
మనము గమనించినట్లయితే పునీత జోజిప్ప గారు ఆమెను వదిలివేయాలని అనుకున్నప్పుడు మత్తయి సువార్త 1:19 మనం చదువుతూ ఉన్నాం. ఆమె వెళ్ళి యోసేపుకు చెప్పలేదు. దేవదూత వచ్చింది, నన్ను కలిసింది, ఈ శుభవర్తమానం చెప్పింది అని చెప్పలేదు. ఒకవేళ చెబితే పునీతులందరూ కూడా ఆమెను ధ్యానిస్తూ ఈ విధంగా అంటున్నారు, ఒకవేళ చెబితే తన గొప్పతనాన్ని గురించి చెబుతున్నానేమో అనుకుంటారేమో. తన గొప్పతనం ఏమీ లేదు. మరి ఎట్లా? యోసేపు అపార్థం చేసుకున్నాడు, రహస్యముగా విడిపోవాలనుకున్నాడు. ఆ సమయంలో మరియ తల్లి దేవునిపై భారము వేసింది. ఆమె పలికిన మాట ఒక్కటే, దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పగలుగుతావా? నేను అమాయకురాలిని, ఇది దేవుని అనుగ్రహం వలన జరిగినది, నా గౌరవం ఏమి కాను అని అనుకోలేదు ఆమె. నా అమాయకత్వాన్ని దేవుడు చూసుకుంటాడు, నా గౌరవాన్ని దేవుడు చూసుకుంటాడు, దేవుడు కాపాడుతాడని దేవునిపై భారం వేసింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ దేవుడు చూపెట్టే మార్గము దేవుడు చూసుకుంటాడు అని నీవు నమ్ముతావా? ఈ కొత్త సంవత్సరంలో నీ గౌరవాన్ని కాపాడేవాడు దేవుడు, నిన్ను అమాయకుడిగా నిరూపించేవాడు దేవుడు, నీ రుజువర్తనాన్ని నిరూపించేవాడు దేవుడు. యాకోబు జీవితంలో జరిగింది అది, యోసేపు జీవితంలో పాత నిబంధనలో జరిగింది కూడా అదే. 22 సంవత్సరాల తర్వాత యోసేపు నీతిమంతుడు అని యావే ప్రభువు నిరూపించాడు. ఈరోజు మరియ తల్లిని కూడా నిరూపించబోతూ ఉన్నాడు. కానీ నీవు చెప్పగలుగుతావా? దేవుడు చూసుకుంటాడు. రెండవది ప్రియులారా, యేసు పుట్టుక ఎక్కడ జరిగింది? పశుల పాక. పశుల పాకలో మరియ తల్లి పల్లెత్తి మాట పలకలేదు. ఈరోజు మన జీవితాలలో వసతులలేమి, సౌకర్యాలలేమి, ఈ పరిస్థితులలో మనకి ఇబ్బందికరంగా ఉంది. కరోనా సమయంలో చాలా మంది ఇబ్బంది పడిపోయారు, అసౌకర్యానికి తట్టుకోలేకపోయారు, విలవిలలాడిపోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మన పరిస్థితి అంతే, వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు మనకు కావలసింది మరియ మాత మనస్తత్వము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిపై నమ్మకం. దేవుని నమ్మింది మరియ తల్లి. అందుకే మరియ తల్లి పల్లెత్తి పలకలేదు. మరి నీకు ఉందా నమ్మిక? అదే నమ్మిక దేవుడు అడుగుతూ ఉన్నాడు మనందరినీ కూడా, ఆమెను అనుసరించమని. కష్టాలలో, ఇబ్బందులలో మనకు దేవునిపై నమ్మకం కావాలి. అన్నీ గతిస్తాయి, దేవుడు శాశ్వతుడు, దేవుడు ఒక్కడే నిత్యుడు అనే నమ్మకం నీ జీవితంలో ఉన్నదా? నీకు అనారోగ్యం ఉన్నదా? కరోనా వచ్చినదా నీ కుటుంబంలో? మీ ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగోలేదా? మీ ఇంటిలో మీకు ఆధారమైన మీ యజమానికి ఉద్యోగము పోయినదా? ఎలాంటి పరిస్థితిలో కూడా నీవు మాత్రము దేవునిపై నమ్మకం ఉంచు. దేవుడు నిన్ను గట్టెక్కిస్తాడు. మరియ తల్లి నమ్మకం అదే. ఇక మూడవదిగా ఐగుప్తు వెళ్ళడం. మత్తయి సువార్త 2:14 మరియ తల్లి యోసేపుతో వెళుతుంది. బాలింతరాలుగా
చంటి బిడ్డను తీసుకొని దేశం కాని దేశానికి పేద భర్తతోటి, డబ్బులు లేవు, సరుకులు కూడా ఉన్నాయో లేవో, ఒకవేళ నీ పరిస్థితి కూడా అదే అయితే, నీవు కూడా అవసరాలలో ఉన్నట్లయితే, ఈ సమయంలో నీ అవసరాలను తీర్చు దేవుని దగ్గరకు రా. మరియ తల్లి ఒకటే నమ్మింది, దేవుడు పోషిస్తాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు పోషిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని పోషణపై నీకు నమ్మకం ఉన్నదా? దేవుడు తన కుమారుణ్ణి మనకివ్వగా ఈ లోకంలో కావలసిన ఆహారం కోసం దేవుడు ఆలోచించడా? మన కోసం అన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చిన దేవుడు. అందుకే ఈరోజు దేవుని పోషణ మీద నమ్మకం ఉండాలి. ఈ దివ్యవాణి ఈరోజు బతికి బట్ట కట్టిందంటే ఈ కరోనా కాలంలో దేవుని పోషణయే, ఇంకేమీ కాదు ప్రియులారా, ఇంకేమీ కాదు. దేవుడు మనల్ని పోషిస్తాడు. దేవునికి సమర్పించు. ఇక కానాపల్లెలో 4వది, మరియ తల్లి ప్రార్థిస్తూ ఉంది, వారికి ద్రాక్షరసం లేదని. యోహాను 2వ అధ్యాయం 3-4 వచనములలో మనం చదువుతూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నీకేమి నాకేమి. అయినా కానీ మరియ తల్లి ప్రార్థిస్తూ ఉంది. నీకు తెలుసా ప్రార్థించడం దేవుణ్ణి? అవసరాలలో ఎవరి దగ్గరకో వెళ్తావు, దేవుని దగ్గరకు రా. ఈ సమయంలో ఈ సంవత్సరం అంతా కాపాడమని ప్రార్థించు, నీకు సకలాన్ని దయచేయమని ప్రార్థించు. వారికి ద్రాక్షరసము లేదు, వారికి ద్రాక్షరసము లేదని మరియ తల్లి నీతో కలిసి ప్రార్థించడానికి సిద్ధంగా ఉంది. కానీ నీవు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు ఒక తల్లిని కూడా ఇచ్చాడు దేవుడు, నీకోసం మొరపెట్టే తల్లి. ఆమె ఊరికినే మన తల్లి కాలేదు, మనందరి గురించి ఆలోచన చేసింది. అందుకే ఇదిగో నేను ప్రభు దాసురాలను చెప్పిన తల్లి. ఆమె ప్రార్థనా సహాయం చాలా గొప్పది, శక్తి కలిగిన సహాయం. అందుకే అడుగుతూ ఉన్నాడు, ప్రభు రమ్మని చెప్పి, నా దగ్గరకు రా. అడుగుడు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతకుడి దొరుకునంటున్నాడు ప్రభు. అడిగావా? వెతికావా? తట్టావా ప్రభుని? అది ఏ అవసరమైన ఆయన చెప్పినట్లు చేయండి. మరి తల్లి చూడండి ఎంత విశ్వాసము, తప్పకుండా చేస్తాడు అన్న నమ్మకం. అందుకే దేవుడు మనకు ఒక మార్గదర్శనాన్ని చూపాడు. ఆయన కృతజ్ఞత చెప్పి మరి అడిగేవాడు, అంటే దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థించేవాడు. నీవు కూడా ఇస్తాడు అని నమ్మి ప్రార్థించు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో దేవుని యందు సమస్తము సాధ్యమే అంటున్నాడు ప్రభు. నీవే మా నమ్మకం అంటున్నాడు పరిశుద్ధ గ్రంథములో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ మాత విశ్వాసాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఫాదర్ సువారెజ్ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, పవిత్ర కన్య మరియ మానవులందరి మరియు దూతలందరికంటే ఎక్కువ విశ్వాసం కలిగినది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకో తెలుసా? తన కుమారుణ్ణి బెత్లెహేములో పశువులశాలలో చూసి కూడా ఈయన లోక సృష్టికర్త అని నమ్మింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హేరోదు రాజు వలన పలాయనములో ఉన్న ఆ శిశువుని రాజాధిరాజు అని నమ్మింది మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, గడ్డి పరకలపై పడుకొని ఉన్న ఆ బాలుణ్ణి చూసి ఆయన సర్వశక్తిమంతుడు అని నమ్మింది మరియ తల్లి. మాట్లాడలేకపోయినా జ్ఞాన సంపన్నుడని నమ్మింది మరియ తల్లి. ఏడవటం చూసి కూడా పరలోక ఆనందం ఈయనే అని నమ్మింది మరియ తల్లి. మరణములో చూసి, తోలనాడబడి చూసి, సిలువ వేయబడి చూసి ఇతరుల విశ్వాసము సన్నగిల్లినా ఆయన దేవుడు అని స్థిరంగా నమ్మింది మరియ తల్లి, నిఖరంగా నమ్మింది మరియ తల్లి. అందుకే ఆమె గొప్ప విశ్వాసి. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు
ఆశ్చర్యపడదాం ఆమెతో కలిసి. ఈరోజు నీకు నాకు విశ్వాసం ఉందా? అగస్త్యుని గారు చెప్తూ ఉన్నారు, నీకు నిజంగా విశ్వాసం ఉంటే నీవు చెప్పేది చెయ్యి, అప్పుడే అదే విశ్వాసం. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, సజీవ విశ్వాసం. అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి అంటున్నాడు, పిరికి సైనికుణ్ణి పిలిచి, నీ పేరన్నా మార్చుకో లేదా నీ తీరన్నా మార్చుకో. ఈరోజు మనం కూడా మార్చుకోవాలి. విశ్వాసులమైతే ప్రియులారా, ఫాదర్ అవీలా అంటున్నాడు, ఈ పేద జంతువుల్ని పిచ్చోళ్ళుగా భావించి బందీలనుగా చేస్తే మంచిదేమో. ఎందుకంటే మనుషుల గురించి మాట్లాడుతూ మంచి జీవితం జీవించాలని, నిత్య జీవితం, మంచి జీవితాన్ని జీవిస్తే నిత్య జీవితం బహుమానమని నమ్ముతాం. చెడు జీవితం జీవిస్తే, చెడుగా బ్రతికితే నరకమని నమ్ముతాం. అయినా కానీ ఏది నమ్మనట్టు వ్యవహరిస్తాం మనం. ఈరోజు విశ్వాసం అన్నదా నీలో ఒకసారి పరిస్థితి. ఎందుకనంటే ప్రియులారా, ఈ 2021వ సంవత్సరం సాఫీగా పోవాలి అంటే విశ్వాసము కావాలి. మరి తల్లి విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరుడు, సర్వ పాపాలు కూడా అవిశ్వాసము నుండి పుడతాయని పునీత తెరేజా గారు చెప్తూ ఉన్నారు. ఈరోజు మరియ తల్లితో కలిసి, అమ్మా మేము కూడా విశ్వాసులుగా ఉండే శక్తిని దయచేయి, మా విశ్వాసాన్ని అధికం చేయమని ప్రార్థన చేయని చెప్పి ప్రార్థన చేయండి. ఈరోజు మీ కుటుంబంలో ఎవరైనా బలహీనుడు ఉన్నట్లయితే ప్రార్థన చేయండి, వారి నిమిత్తము ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయి. మనకు వాక్యాన్ని తీసుకొని కొద్ది నిమిషాలు మాత్రమే మనం ధ్యానించుకుందాం. ఈ మధ్యకాలంలో మనము దావీదు మహారాజు గురించి ధ్యానించాం ప్రియులారా. దావీదు మహారాజు ఆశపడ్డాడు. సమూయేలు 2వ గ్రంథములో మనం చదివాం, దేవునికి ఇల్లు కట్టాలని. కానీ దేవుడు నాతాను ప్రవక్తతో చెబుతూ ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయిన నేను నా సేవకునితో చెప్పు, వెళ్ళి నేనే నీకు ఇల్లు కడతానని. పంచభాగ్యాలు దావీదు రాజుకిచ్చాడు. పంచభాగ్యాలు దావీదు రాజుకిచ్చాడు. నీకు కూడా కావాలా? ఎవరెవరినో అడగొద్దు. ఈరోజు మొదటి రోజు ప్రభువుని అడుగుదాం ఆ పంచభాగ్యాలు. మొట్టమొదటిగా దావీదు రాజుతో చెప్తూ ఉన్నాడు నాతాను ప్రవక్త, పొలంలో గొర్రెలు కాచేవాడివి నీవు, నిన్ను తీసుకొని వచ్చి నా ప్రజలకు నాయకుడిగా చేశాను. యుద్ధములో గెలిపించి మహారాజుగా పేరు ప్రఖ్యాతులు గావించాను. ఈరోజు నీ జీవితంలో అభివృద్ధి కావాలని ఉన్నదా? ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో రెసల్యూషన్స్ చేస్తూ ఉంటాం మనం, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం పైకి పోవాలని, ఎదగాలని. ఎదుగుదలనిచ్చేది దేవుడు, పెరుగుదలనిచ్చేది దేవుడు, అభివృద్ధినిచ్చేది దేవుడు. నేను లేకుండా మీరేమీ చేయజాలరంటున్నాడు ప్రభు. యెహోవా ఇల్లు కట్టనేల ఇల్లు కట్టువాని యొక్క శ్రమ వ్యర్థం అంటున్నాడు. అందుకే దావీదు రాజుతో అంటున్నాడు, నిన్ను పెద్దవాడిని చేసింది నేను కాదా? ఈరోజు నీకు అడ్డదారులొద్దు, దేవుడు నిన్ను పెద్దవాడిని చేస్తాడు. ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద నిలబడు, ప్రార్థన చేయి బిడ్డ, అడుగు, ప్రార్థన చేయి. నీ కుమారుని ప్రార్థన చేయి, నీ కుమారుని కోసం, నీ కూతురి కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, పదోన్నతి కోసం ప్రార్థన చేయి. ఇల్లు కట్టుకోవాలా? ప్రార్థన చేయి. ఇంకేదైనా కావలిస్తే ప్రార్థన చేయి. దేవుడు పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవాడు దేవుడు, నాయకత్వంలో నిలబెట్టేవాడు దేవుడు. రెండవ భాగ్యము దీర్ఘాయుష్. దావీదు రాజుతో చెబుతున్నాడు, నీవు నిండు రోజులు నిండి చనిపోతావు. అందాక ఎందుకు ప్రియులారా, హిజ్కియా రాజు చెప్తూ ఉన్నాడయ్యా, నేను నీ ప్రకారం, నీ చిత్తం ప్రకారం జీవించాను కదా. ఇదిగో నాకు వ్యాధి వచ్చిందన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో ప్రవక్తను పిలిపించి చెప్పమంటున్నాడు, వెళ్ళు చెప్పు, ఇంకొక 15 సంవత్సరాలు నీకు జీవితం ఇస్తాను. ఈరోజు కరోనా మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఇంకా అడగండి ప్రభుని దీర్ఘాయుష్ కోసం,
ఆయన మాత్రమే మనకు దీర్ఘాయుష్యనివ్వగలిగే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియా రాజుకి 17 సంవత్సరాలు మాత్రమే కాదు, వ్యాధి నయం కావడమే మాత్రమే కాదు, కొడుకు కూడా పుట్టాడు, వంశము కూడా దేవుడిచ్చాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, గడియారం చూడు 10 అడుగులు వెనక్కి వెళుతుంది, నేను చెప్పింది నిజమని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనందరి కోసం ప్రార్థన చేయండి. లోకంలో ఉన్న వారందరి కోసం, ముఖ్యంగా కరోనా బారిన ఉన్న వాళ్ళందరి కోసం, దీర్ఘాయుష్ కోసం ప్రార్థన చేయండి. మనల్ని రక్షించమని, కాపాడమని, ఈ అనారోగ్యం నుండి, ఈ కరోనా వ్యాధి నుండి. ఇంకొక స్ట్రెయిన్ వచ్చిందంటున్నారు, 2వ స్ట్రెయిన్. హైదరాబాద్కి 20 మంది ఆల్రెడీ వచ్చారంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉన్నారు. కానీ భయపడాల్సిన పని లేదు. దేవుణ్ణి అడుగుదాం, దీర్ఘాయుష్ను దయచేయమని అడగండి. ఇక 3వది భద్రత. శత్రువుల బారి నుండి నీ రాకపోకల్లో నీకెవరైనా శత్రువులు ఉన్నారా? భయపడుతూ ఉన్నావా? ప్రభువుకు సమర్పించుకో. ఈ సమయంలో దావీదు రాజు శత్రువులందరి నుండి కూడా దావీదుకి శాంతినిచ్చాడు, ఆయన కుమారుడికి ఇచ్చాడు. ప్రభువా, నీవు నా ఇంటిని కాయనెడల, కీర్తనాకారుడు అంటున్నాడు, నేను కనిపెట్టి ఉండట కూడా వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదుని అన్ని విధాలుగా కాపాడాడు. అంతేకాదు, దేవుడు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, నేను నీ ఇంటిని కడతా. ఇల్లు కట్టడం అంటే అంతా కడతా, కేవలం ఒక విషయం కాదు, అన్ని విషయాలలో నేను నీ దేవుడిగా ఉంటాను. దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, దావీదు దేవుడు అని చెప్పు అంటున్నాడు. దావీదు దేవుడు అని పిలిపించుకోవడానికి దేవుడు సంబరపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఊహించు బిడ్డ, బాలశౌరి దేవుడు, నిర్మలా దేవుడు, ప్రభుదాసు దేవుడు, బా ఎంత గొప్ప భాగ్యం. అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ సంవత్సరం అంతా కూడా 2021వ సంవత్సరంలో నీ దేవుడుగా ప్రభువుని అంగీకరించు, నీ దేవుడిగా ప్రభువుని ప్రకటించు. నీకంతా శుభమే జరుగుతుంది. నీకు భద్రతనిస్తాడు, నీ ఇంటిని కడతాడు. నీ పూర్వీకులను చూసినట్లే నేను నిన్ను చూస్తానంటున్నాడు. మనం మర్చిపోతాం. గుర్తుంచుకునే దేవుడు మన దేవుడు, గుర్తుంచుకునే దేవుడు మన దేవుడు. ప్రియులారా, పెడితే పెళ్ళికూడు, లేకపోతే చావుకుడు మన పద్ధతి. కానీ దేవుడు మాత్రం గుర్తుంచుకుంటాడు, మర్చిపోడు. మర్చిపోని దేవుడు. తొందరగా మర్చిపోతాం మనం. ఈరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ఈ మొదటి రోజునే నీవు దేవుడు చేయబోయే కార్యాల కోసం కృతజ్ఞత చెల్లించు. నీ బిడ్డలు సైతం కొన్నిసార్లు నువ్వు గుర్తు చేయాలి, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు గుర్తు చేయాలి నీ బిడ్డలు, అయ్యా నీ తండ్రి నేనని చెప్పి, కానీ దేవుడు అలాంటి వాడు కాదే. ఇక 5వది ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు ఈరోజు గొప్ప భాగ్యం అండి. 21వ సంవత్సరంలో మనం సంపూర్తిగా ఆనందంతో మన మనస్సును నింపుకోవాల్సిన భాగ్యము, పంచభాగ్యాలలో 5వ భాగ్యం ఏమిటి? నీ తండ్రిని అవుతానంటున్నాడు. నీ కుమారుడికి నేను తండ్రిగా ఉంటానంటున్నాడు. నీ కుమారుడు తప్పు చేస్తే నేను శిక్షిస్తాను, బెత్తము పట్టుకొని అంటున్నాడు. ఏ దేవుడు అంటారండి ఈ మాట? మనకు ఒక దేవుడు ఉన్నాడు మనల్ని సరిదిద్దడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అడుగు ప్రభువుని రోజు, నీ బిడ్డని మార్చమని, నీ బిడ్డని మలచమని అడుగు, నీ కుమార్తెను మలచమని అడుగు. నీ తండ్రిని అవుతానంటున్నావు, నీవు నా కుమారుడు అవుతావు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన శాశ్వతుడైన జనకుడు అని. నేను కరుణిస్తా, కృప చూపుతా, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని కలకాలము నిలుపుతానంటున్నాడు. ప్రభువుని అడుగు. ప్రియ సహోదరి సహోదరుల, 400 ఏళ్లకు పైగా దావీదును కరుణించాడు దేవుడు. ఈరోజు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. నువ్వెన్నో వాగ్దానాలు రాసుకుంటావు, సన్నబడాలి. ఈ రోజంతా జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆశీర్వదించాలయ్యా. మరొకసారి దేవుడు
దావీదుకి ఇచ్చిన మాట. 400 ఏళ్ళు 500 ఏళ్ళు అయిపోయినా కానీ నజరేతు నగరానికి వచ్చి మరియ తల్లితో క్రిస్మస్ సమయంలో మనకు చెప్పాడు. ఒక బాలిక దగ్గరకు వచ్చి దేవుడు మరొకసారి అడుగుతూ ఉన్నాడు, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, నీ కుమారుడు దావీదు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అందుకే యేసు ప్రభు పేరు దావీదు కుమారా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నీ ఇంటిని కట్టని, మోకాళ్ళ మీద నిలబడు, ప్రభువును ప్రార్థన చేయి. ఈ సమయంలో నువ్వు ఒక్క ప్రార్థన చేయగలుగుతావు. స్తుతి స్తోత్రం అనే ప్రార్థన తప్ప మనం ఏం చేయగలుగుతాం? దేవుడు ఇవ్వనిది అంటే, దేవుడు ఇవ్వనిది మనం ఏదైనా ఇవ్వగలుగుతామంటే కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు. అందుకే మరియ తల్లి మహిమ గీతాన్ని మనం కూడా పాడుదాం. మహిమ గీతం పాడుతూ ప్రభువా అనేక కార్యాలు చేయి నాయనా అని ఈ సమయంలో అడుగుదాం. పంచభాగ్యాలు, ఆయుష్ను దయచేయమని. ఇదిగో దివ్య ప్రసాద ప్రభు మనందరినీ స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఈ సమయం అంతా కూడా అడగండి ప్రభువుని, ప్రభువా నాకు ఆరోగ్యాన్ని దయచేయి, ఐశ్వర్యాన్ని దయచేయి, స్థిరత్వాన్ని దయచేయి, ఎదుగుదలను దయచేయి. నీ వాగ్దానాలను నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. నా నిందలను తీసివేయి, నా అవమానాలను తీసివేయి. నేను ప్రభువా నాలో సత్యం ఉన్నది, నిజమున్నదని నిరూపించు నాయన అని అడుగు. ప్రభు నిరూపించు దేవుడు. మరియ మాతలాగా మనం కూడా ఆశ్చర్యపడుతూ దేవుని స్తుతించుదాం. మరియమ్మ స్తోత్ర గీతం పాడింది, మనం కూడా స్తోత్ర గీతం పాడుదాం. దేవుడు చేయబోయే కార్యాలన్నింటినీ ముందుగానే ప్రభు చేయబోయే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు, ఆయన పోషణ కలిగిన దేవుడు. కేవలం మనం ఇక్కడ మాత్రమే ఆలోచిస్తున్నాం. నిత్య జీవితం కోసం మనల్ని తయారు చేయమని అడుగుదాం. మరియ తల్లిని దేవుడు ఎంతగా గణపరిచాడు. ఈ లోకంలో మాత్రమే కాదు, నిత్య జీవితంలో కూడా నిన్ను నన్ను నిత్య జీవితాన్ని ఇస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయమని అడుగుదాం, ప్రార్థించుదాం. అదేవిధంగా ఇక్కడ కూడా కావలసిన మంచి జరగాలని, మన జీవితాలలో మంచి చేయమని ప్రభువుని అడుగుదాం. హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. ఒసగినావు నాకు నీ జీవితం, ఒసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా.
ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్ను స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్ను స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ఐశ్వర్యవంతుడమైన దేవా, నీకు స్తోత్రాలు మహిమ. మా అమ్మ మరియమ్మను తల్లిగా ఎన్నుకొని దేవమాతగా ఆశీర్వదించిన దేవా, దేవమాతలో ఆశీర్వాదాల దేవుణ్ణి మాకు చూపించిన దేవా స్తోత్రాలు. మేము కూడా దేవమాతలో ఆశీర్వాదాల దేవుణ్ణి కనుగొనే విధంగా మమ్మల్ని దీవించయ్యా. ఈరోజు లక్షలాది కుటుంబాలు ఈ దివ్యవాణి టీవీ ద్వారా నిన్ను ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితాల్లోనికి రా, వారి ఇంటిలోనికి రా ప్రభువా, వారి కుటుంబాలలోనికి రా తండ్రి. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ రా ప్రభువా, వారి లేమిలోనికి వచ్చి సర్వశక్తిమంతుడు సంపూర్ణమైన దేవా కావలసినది దయచేయి తండ్రి. ఆరోగ్యం దయచేయి నాయన. ఏ బిడ్డ అయితే ఈ సమయంలో నిన్ను ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆ బిడ్డ కోసం మేము కూడా 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. కరోనాలో కొట్టుమిట్టాడుతూ ఉన్న బిడ్డలందరినీ ప్రభువా, ఇప్పుడు రాబోయే దినాలలో కూడా ప్రభు పూర్తిగా ప్రభువా నీ బిడ్డలు పూర్ణ స్వాతంత్రం వచ్చే వరకు తండ్రి మేము వారందరి నిమిత్తము నీకు సమర్పిస్తూ ఉండగా సిలువలో నీ రక్తాన్ని చెందించి మేమంతా కూడా సజీవులుగా ఉండాలని నీవు సమర్పించుకున్న దేవా, మా కోసం వెలకట్టి మా కోసం ప్రభువా నీవు పాపిగా మారిన దేవా, ఈరోజు ఏ బిడ్డ అయితే నీకు 2 చేతుల పైకెత్తి నూతన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నూతనత్వాన్ని దయచే, చైతన్యాన్ని దయచే, ఆత్మీయ చైతన్యాన్ని దయచే, పాపపు మనస్తత్వాన్ని వీడగలిగే శక్తిని దయచే. యేసయ్యా బలహీనతలను తీసివేయనా ప్రభువా. పేదలని ముఖ్యంగా తండ్రి అంచులో దగ్గర ఉన్న ప్రతి పేదవాణ్ణి ఆశీర్వదించిన ఆయన. నీ అంగి అంచును తాకితే స్వస్థతను పొందుతాననుకున్న వారందరినీ కూడా యేసయ్యా ఆశీర్వదించు. ఈ సమయంలో తండ్రి ఎంతోమంది రైతులు బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది వలస కార్మికులు బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది ప్రభువా ఎదుగుదల లేకుండా బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది యువకులు ప్రభువా భవిష్యత్తు గందరగోళంగా బాధపడుతున్నారు. అందరినీ ఆశీర్వదించిన ఆయన, వారందరి జీవితాల్లో సమృద్ధిని దయచేయను ఆయన. ప్రభువా నీవు మాకు తండ్రిగా ఉండు ఆయన. ఈ సంవత్సరం అంతా మేము నీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే శక్తిని మాకు దయచేయి. మీ తల్లి మరియ తల్లి నీకు మొదటి శిష్యురాలిగా ఆయన చెప్పినట్లు చేయమని చెప్పినట్లుగా మేము కూడా తండ్రి నీవు చెప్పినట్లు చేసే శక్తిని మాకు దయచేయి. నీ వాక్కును మాలో బలపరచున్నాయి. మా దివ్యవాణి దీవించండి, సంస్థను దీవించండి, చైర్మన్ను దీవించండి, పీఠాధిపతులను దీవించండి, ఇక్కడ పనిచేసే గురువులను దీవించండి, బృందాన్ని దీవించండి, సిబ్బందిని ఆశీర్వదించండి, చనిపోయిన నర్సింగ్కి ఆత్మశాంతిని దయచేయండి. మరి దివ్యవాణి ద్వారా ప్రభు అనేక మందిని ఈ సంవత్సరం కూడా తాకమని అడుగుతూ ఉన్నాం ప్రభు.
ఇదిగో సోషల్ మీడియాని మీరు ఆధీనపరచుకోండి నాయన. యూట్యూబ్ని మీరు ఆధీనపరచుకోండి. వెబ్ టీవీని మీరు ఆధీనపరచుకోండి. యాప్స్ అన్నిటిని మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. టీవీ ఛానల్, టీవీ స్క్రీన్స్ అన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా ఎంసీఆర్, మా పీసీఆర్, మా సంస్థని మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా కాచి కాపాడి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని దీవించండి ప్రభు. ఇంకా ఎక్కువగా ప్రభు ఆ రెట్టింపైన ఉత్సాహంతో తండ్రి, పెద్దల యొక్క అండదండలతో మేము ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. మాకున్న అడ్డుగోడలన్నీ తొలగించండి దేవా. ప్రభువా, మీరు పోషిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ పోషణ కోసం ఎదురు చూసే ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఈ సంవత్సరం అంతా వారి ఆనందంగా ఉంచమని అడుగుతూ ఉన్నాం ప్రభు. నీవు మమ్మల్ని చూసుకునే దేవుడు, మమ్మల్ని పోషించే దేవుడు మరియ తల్లి నమ్మింది నాయన. నీవు విశ్వాస పాత్రుడు అని చెప్పి మరియ తల్లి నమ్మింది ప్రభు. నీవు మా రక్షకుడిని మేము నమ్ముతూ ఉన్నాం. మా అందరికీ కూడా మీ రక్షణను దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. అద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాదవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పవిత్ర నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు యేసు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్భావము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము మంగళవార్త జపము త్రిత్వ స్తోత్రమును వేడుకొనదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవరు ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రమయములు కలుగునుగాక. ఆమేన్. కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా కింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమ్ము ఆవరింప, కష్టం దుఃఖం మమ్ము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం